ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు. మింగల్ అవుదామని పార్టీకొచ్చి అట్ట సింగిల్ గా నువ్వు ఉండిపోకు. కూచిపూడి పల్లె పల్లె భాంగరాను వచ్చుండాల్సిన పనిలేదోయ్. వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసే. What is this pass? Let's try the Ura Mas. బంగాళదుంప, గ్రీన్ బటానీ, మీకు కావాలనుకుంటే క్యారెట్, బీట్రూట్ కూడా ముందుగా బాయిల్ చేసుకొని ఉంచుకోండి. అప్పుడు బిర్యానీలోకి వేసుకోవడానికి బాగుంటుంది. ప్రస్తుతం నా దగ్గర క్యారెట్, బీట్రూట్ లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఆనియన్స్ ఎర్రగా అయ్యేదాకా ఇలా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్. ఇప్పుడు మనం దీంట్లో బంగాళదుంపలు, గ్రీన్ పీస్ కూడా వేసేద్దాం కదా. గ్రీన్ బనానా వేస్తాను, గ్రీన్ బటానీ కూడా వేస్తాను. ఇది బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. దీనికి కూడా మనం మూత పెట్టేద్దాం. చూసారు కదా ఆనియన్స్ కొంచెం రెడ్గా అయ్యాయి. ఇప్పుడు మనం అందులోకి టమాటో వేద్దాం. టమాటా కూడా వేస్తాము. ఒకసారి ఇలా కలుపుకొని టమాటా కూడా పచ్చివాసన రాకుండా వేగేంత వరకు అప్పుడప్పుడు కలుపుకొని చూద్దాం. ఒక మూత పెడుతున్నాను, టైట్గా కాదు, జస్ట్ పైన. ఇక్కడ కూడా వాటర్లో నానబెట్టాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం టమాటా వేగిందో లేదో. సో టమాటా అయితే వేగినట్టే ఉంది, వేగింది. ఇప్పుడు మనం ఇందులో మిల్ మేకర్ కూడా వేసేద్దాం. ఈ మసాలా ప్యాకెట్ ఇది కూడా దీన్ని పై కొంచెం కొంచెం జల్లుకుందాం టేస్ట్ కోసం. బిర్యానీ మసాలా చల్లాను. ఇప్పుడు బాగా కలుపుకుందాం. కలుపుకొని ఒక 2 సెకండ్స్ దీని మీద మూతేసి ఉంచుతాను. గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను నేను. రైస్ని ముందుగా ఇలా కడిగి పెట్టి ఉంచుకోండి. సో ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతుంది. మంట తగ్గించుకొని ఈ రైస్ అందులో వేసేసుకోండి. రైస్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్ బట్టి మీరు సాల్ట్ వేసుకోండి.